అండి వెల్కమ్ టు టీఎస్ ఛానల్. నేను మీ గోదర పిల్లని. ఈరోజు రెసిపీ వచ్చి జున్ను అండి. గడ్డలాంటి జున్ను కావాలంటే జున్ను పాలే అవసరం లేదు, మామూలు పాల ప్యాకెట్తో కూడా మనం అలా ప్రిపేర్ చేసుకోవచ్చు. మన వీడియోలోకి అయితే ఒకసారి వచ్చేయండి. ముందుగుండా అయితే ఒక 4 కోడిగుడ్లు, మనకి తీపికి సరిపడంత బెల్లము, స్మెల్ అంటే ఎగ్ స్మెల్ రాకుండా 4-5 ఇలాచి వేసేసుకొని మిక్సీ పట్టేసుకోండి నురగొచ్చే వరకు. అలా నురగొచ్చిన తర్వాత నేను ముందుగా అయితే పాల ప్యాకెట్లో పాలు ఉంటాయి కదా, అవి కాచి చల్లారి పెట్టుకున్నాను. ఆ పాలు మళ్ళీ మిక్సీలో వేసేసుకొని 2-3 సార్లు అయితే గ్రైండ్ చేసుకున్నాను. అలా గ్రైండ్ చేసుకున్న పాలని తీసుకొచ్చి వడకట్టండి. అంటే బెల్లం వేస్తాం కదా మనం, బెల్లంలో ఏమైనా తుక్కు కొంచెం ఇసుక లాంటివి ఉంటే కనుక అవి మనకు అందులో కలవనమాట, పోతుంది. అలా అయిన తర్వాత మనం ఏ గిన్నెలోకి అయితే జున్ను ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నామో మిల్క్ మొత్తం అందులో తీసేసుకోండి. ఆ తర్వాత మిరియాల పొడి, సొంటి పొడి కూడా వేసుకుంటే చాలా బాగుంటుందండి. నా దగ్గర అయితే సొంటి పొడి లేదు, నేను ఓన్లీ మిరియాల పొడి ఒక్కటే వేసాను. వేసి శుభ్రంగా కలిపేసుకోవాలి. అలా కలిపేసుకున్న తర్వాత మనం ఏ గిన్నెలో అయితే ప్రిపేర్ చేయాలనుకుంటున్నామో కుక్కర్ ఉంటుంది కదా, కుక్కర్లో కొన్ని వాటరు, దానికి కొంచెము ఏ గిన్నె అయితే గిన్నె కింద పట్టేసుకొని అలా పెట్టేసుకోవాలండి. మీరు చూస్తున్న విధంగా దానిపైన మూత పెట్టేసుకొని ఒక 20 మినిట్స్ అయితే వెయిట్ చేయాలి. అంటే మంట ఎక్కువ పెట్టకూడదు, తక్కువ పెట్టకూడదు, మధ్యకంగా పెట్టుకుంటే సరిపోతుంది. అలా ఒక 20 నిమిషాలు పోయిన తర్వాత మీరు చూసుకుని తెలుస్తుంది. అది మనం తెలియాలి ఉడికిందంటే ఏదైనా చాకు లేదా ఫోర్క్ ఉంటుంది కదా, దాన్ని పెట్టి చూస్తే ఇలా అంటుకోకుండా వస్తే కనుక పర్ఫెక్ట్గా ఉడికినట్టు అనమాట. అదైతే నేను ఫ్రిడ్జ్లో పెట్టి మరుసటి రోజు తీసి తిన్నామండి. మా వారికి అయితే చాలా బాగా నచ్చింది. ఇంకేముంది, ఆ వీడియో నచ్చితే చిన్ని లైక్ కొట్టండి.